హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2 డేస్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయక. అంటే చాలా లావు అయిపోతున్నాను, బద్ధకం పెరిగిపోతుంది. ఎక్సర్సైజ్ చేద్దామని సామాన్లు మీషో నుంచి ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను. అవి చేస్తుంటే మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. మళ్ళీ కాలు మెడల నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా చాలా వీక్ అయిపోతున్నానా, పని చేసేకి అవ్వట్లేదే అని చింత అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి ఇంకా అన్ని పనులు మనమే చేసేసుకోవాలి కదా అని ఇంకా అట్లే లేచి చేయాల్సి వస్తుందన్నమాట. ఇంకా దోశ విషయానికి వచ్చేస్తే ఇంట్లో ఇది దోశలు ఉంటే చాలా టిఫిన్ టెన్షనే ఉండదు అనుకుంటాము. ఈ దోశ నుంచే ఎక్కువ టెన్షన్ వస్తుంది నాకు. ఎందుకంటే వేడిది కావాలంటారు. అందరూ ఒకేసారి కూర్చొని తింటారా, అట్లా తింటారు. గంటకు ఒకరు ఎవరెవరికి టైం అవుతుందో వాళ్ళు వచ్చి తినిపోతుంటారు. నేను ఏ పని చేసినా కానీ వదిలేసి వచ్చి వీళ్ళకి దోశలు వేసుకుంటూ కూర్చోాలన్నమాట. అట్లా ఉంటుందమ్మా తల్లి. దోశలే వద్దప్ప అనిపిస్తూ ఉంటుంది, కానీ మన పిల్లల కోసం మనం వేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇంకా అదంతా అయిపోతే ఇంకొక విషయం వస్తే, ఇంకొకసారి పిండి ఉండేది రొంత ఉంటుంది. మళ్ళీ ఏం కలుపుతావులే, మనకు ఒకటే కదా అనుకొని ఇంకా రెండైనా సార్లు అని రెండే వేసుకుంటాను. అందులోనూ ఆమ్లెట్ దోశ నాకు నచ్చదు, కానీ కడుపుకి ఏదో ఒకట్లే అనుకొని తినేస్తాను అనమాట. ఇంక అందులోనూ నాకు రొంతి అని అడుగుతారు చూడు, అప్పుడు రేగుతుంది. వేసుకుండేదే రెండు, దాంట్లోనూ రొంతిస్తే ఇంక నా కడుపుకి ఏం పోతుంది.